జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లిలో ఘనంగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్టా శత జయంతి మహోత్సవాలు. ఆదివయసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెండి రథాన్ని ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. రైతుల భూములను చౌకగా లాక్కున్న ఇండస్ట్రియలిస్ట్ కేవీ రావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి దాడిశెట్టి. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ. మోటారు వాహనాల చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్న సీనియర్ సివిల్ జడ్జి. శ్రీకాకుళం జిల్లా న్యాయ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో పాల్గొన్న సన్యాసి నాయుడు. ఇసుక, మట్టి, లిక్కర్ ఇవి కూటమి ప్రభుత్వానికి 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లుతున్నాయి ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే చిర్ల. ఫ్రీ ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలని మీడియాకు వివరించిన జగ్గిరెడ్డి. అనకాపల్లి జిల్లా కేంద్రంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్ట శత జయంతి మహోత్సవాలలో భాగంగా భక్తులు, దాతల సహకారంతో సుమారు 100 కేజీల నూతన వెండి రథాన్ని తయారు చేయించారు. నూతన వెండి రథాన్ని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా వెండి రథాన్ని ప్రారంభించారు. ముందుగా వాసవి మాతకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ప్రతిష్ట శత జయంతి ఉత్సవాల్లో నన్ను కూడా పాల్గొనే అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పేద ఆర్యవయసులకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి గ్రామానికి, పట్టణానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా సత్కరించారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వెండి రథం పట్టణ పురవీధుల్లో ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వెండి రథానికి సహకరించిన దాతలకు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెండి రథ ప్రాజెక్ట్ చైర్మన్ అర్రెపు కామేశ్వరరావు, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్నరామ సత్యనారాయణ, పైడా విద్యా సంస్థ చైర్మన్ పైడా కృష్ణప్రసాద్, వాసవి సత్ర సముదాయం ప్రధాన కార్యదర్శి ఇల్లూరి లక్ష్మయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త రాయిపూడి గణేష్, రథశాలను ప్రారంభించిన గ్రంథి శ్రీనివాసరావు, ప్రతిష్ట శత జయంతి ఉత్సవముల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంథి శేషకుమార్, ఆలయ అధ్యక్షులు బీళ్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కోరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పుల శ్రీనివాసరావు, వెండిరథ ప్రాజెక్ట్ సభ్యులు ఉప్పల రవిరామ్ జవహర్, గుంపిన రమేష్ గుప్తా, తాడికొండ నూకయ్య శెట్టి, ఉప్పల శ్రీరామ్, కొత్తూరు లక్ష్మాజీ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వెండి రథం చేయించడం, ఆ వెండి రథాన్ని మాతో ఇనాగ్రేట్ చేయించడం, ఆ కమిటీ వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు ఇస్తున్నాం. ముఖ్యంగా 3 సంవత్సరాలు పండుగ చేసుకుంటాం. ఈ టెంపుల్ కట్టిన 3 సంవత్సరాలు. ఎంతోమంది దాతలు, నా పుట్టి పక్క, నా ఎడం పక్క, వీళ్ళంతా దాతలు, వీళ్ళ తాతలు, ముత్తాతల నుంచి ఈ ధర్మాలు చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రాపర్టీ 300 కోట్ల రూపాయలు పరిస్థితులు అవుతుంది. కానీ ఎంత ప్రాపర్టీ పెరిగినా చాలా ఏరియాస్లో ఆర్యవైశ్యులు ప్రాపర్టీని కాపాడుతున్నారు. అందుకే ప్రాపర్టీసు, అమ్మవారి ప్రాపర్టీసు ప్రభుత్వ ఆధీనంలో ఉండరాదని ఆ రోజు రోషా గారు పెద్దలు వారికి అందరూ మేము మెమరాండం ఇవ్వటం, ఆయన ఆచరణలో పెట్టడం, ప్రభుత్వ కబంధ హస్తం నుంచి కనకాపరమేశ్వరి టెంపుల్స్ తీసేయటం. దురదృష్టవశాత్తు అన్ని ప్రాంతాల్లో ఇటువంటి మంచి ధర్మం చేసేవాళ్ళు కమిటీలో లేరు. తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలో 100 కోట్ల ఆస్తి కబ్జా అయింటే దాన్ని రిలీజ్ చేయించి, ఆ ప్రాపర్టీని రిలీజ్ చేసి, ప్రాపర్టీలో ఉండే వాళ్ళని వికెట్ ఇచ్చి, అక్కడ సత్రం అంటే ఒక విల్లా సీతమ్మ గారి విల్లుకు అనుగుణంగా కట్టాలని ముందుకు పోతుంటే కొందరు ఆ కమిటీలో దూరి అది మాకు సంబంధం అని వాళ్ళ పెండ్లాము బిడ్డలతో లీజులు తీసుకుంటున్నారు. రోసే గారికి ఆశ అనుగుణాలకు ముందుకు పోవటం లేదు. ఇటువంటి వాళ్ళు ఉన్నంత వరకు కొద్దిగా ఎక్కడైనా ఊరైనాక వాళ్ళకాడ అనేది ఉంటుంది. సో ఇటువంటి ధర్మకార్యాలు చేసే దగ్గర కొంతమంది పనికిరాని వాళ్ళు ఉంటారు. వారిని కూడా చట్టపరంగా ఏదైనా యాక్షన్ తీసుకునే విధానంలో తీసుకొని వెళ్ళని ప్రభుత్వానికి వినవిస్తాము. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆర్యవైశ్య సోదర సోదరీమణులు రోషా గారి ఆయన దీవెనలతో
ప్రభుత్వ కబంధస్తంతో ముందుకు పోతున్న ఇటువంటి కమిటీలందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ 100 సంవత్సరాల పండుగలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసేదానికి పిలిపించి గౌరవించినందుకు, అమ్మవారి ఆశీస్సులు మాకు కూడా కలిగజేసేదానికి ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ కమిటీ ముఖ్యులు శ్రీ కృష్ణకుమార్ గారు, అధ్యక్షులు, వారి సహచరులు, అలాగే ప్రసాద్ గారు వచ్చారు, అలాగే పెద్దలు శ్రీనివాసులు గారు వచ్చారు. వీరందరూ ఇంకా చాలామంది రైట్ టు లెఫ్ట్ ఉన్నారు, గణేష్ గారు ఉన్నారు, దుబాయ్ నుంచి వచ్చారు, అలాగే ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీతో వారందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. రైతుల దగ్గర నుంచి సేజ్ భూముల కారు చౌకగా దక్కించుకున్న ఇండస్ట్రియలిస్ట్ కేవీ రావుపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన ప్రభుత్వానికి లేఖ రాసిన యనమల రామకృష్ణుడికి తన మద్దతు ప్రకటిస్తూ ప్రజలు రైతుల పక్షాన నిలబడతానని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. తొండంగి మండలం వేమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 13న జరగబోయే అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధిమ స్ఫూర్తితోనే వైసీపీ పార్టీ ఏర్పడిందని, అందుకే ఎప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. రైతులకు తగ్గాల్సిన గిట్టుబాటు ధర దక్కకుండా తలారీగా వస్తున్న రాష్ట్రం పెంచి పోషిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వచ్చే 6 నెలలు గడుస్తున్నా సూపర్ 6 పథకాలు మచ్చికైనా కానరాలేదని ఆక్షేపించారు. కోన ప్రాంత ప్రజల అవసరాలకు, హక్కుల కోసం ప్రభుత్వం పనిచేయాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ తారీఖుని ఉద్యమ బాట పట్టింది. ఈ పార్టీకి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ కొత్త కాదు. అదేవిధంగా గత నెల 15 రోజులు బట్టి చూస్తున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకు ఎంత వ్యతిరేకంగా ఉందో, దళారీ వ్యవస్థలను పెట్టి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎంత అన్యాయం చేస్తుందో, అదేవిధంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పేసి ఆ 20,000 రూపాయలు సూపర్ 6లో పెట్టి ఆ హామీ ఎగ్గొట్టడం, తడిసిపోయిన ధాన్యం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఖరి గింజ వరకు కొనేవారు, కానీ తడిసిన ధాన్యం కొని నాదుడు లేడు, మద్దతు ధర వచ్చి పరిస్థితి లేదు, దళారుల చేతిలో రైతులు మోసపోయే పరిస్థితి చూస్తున్నాం, పంటకి బీమా లేని పరిస్థితి, అన్ని విధాలుగా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. దాని గురించే రేపు 13వ తారీఖుని భారీ ఎత్తున నిరసన కార్యక్రమం, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ఈ మధ్యకాలంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాలు బట్టి రాజకీయంలో ఉండి యనమల రామకృష్ణుడు గారు ఇప్పటి వరకు బీసీలు ఎస్సీలు గుర్తు రాలేదు ఆయనకి. ఈరోజు సడన్ గా ఎస్సీలు బీసీలు ఆయనకి గుర్తొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆయన లెటర్ల సారాంశమే నేను మాట్లాడుతున్నాను. ఆయన ఏం రాశారో సారాంశం నేను మాట్లాడుతున్నాను. బీసీల దగ్గర, దళితుల దగ్గర కేవీ రావు చౌదరి అనే వ్యక్తి 3 లక్షల రూపాయలకి భూములు గుంజుకుని బలవంతంగా సెజ్ పేరుతో తీసుకుని కేవీ రావు చౌదరి అనే వ్యక్తి 1000 కోట్లు వెనకేసుకున్నాడు. ఈ పేద రైతుల భూములు తీసుకుని 1000 కోట్లు వెనకేసుకున్నాడు అని చెప్పేసి శ్రీ రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. సరే, ఈ రోజే ఏదో కొత్తగా ఈ రోజు నిన్న సెజ్ వచ్చినట్టు ఆయన మాట్లాడడం, ఆయన లెటర్ రాయడం చూస్తే నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సెజ్ వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. రైతుల భూములు లాక్కుని 22 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కొత్తగా రాలేదు. 2002లో మీరున్నారు, తదనంతరం ఓటమి చెంది 2014లో మీరు వచ్చి మీరు ఆర్థిక మంత్రిగా ఉండగా కేబినెట్ తీర్మానం చేసి, సెజ్ మీద కేబినెట్ తీర్మానం జరిగింది. ఆ రోజు కూడా ఏ రోజు మీరు గొంతెత్తి బలహీన వర్గాల పక్షాన కానీ దళితుల పక్షాన మాట్లాడిన పరిస్థితి కనపడలేదు.
కానీ ఈరోజు సరే, ఈ రోజు కన్నా మీరు కళ్ళు తెరిచారు, సమస్య మీద గలమెత్తారు, సంతోషం. నా మద్దతు కూడా మీకు పూర్తిగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది, ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దయచేసి ఆయన రిక్వెస్ట్ చేసి మీరే అన్నారు కాబట్టి కేవీ రావు చౌదరి అనే వ్యక్తి వేలాది కోట్లు ఈ అమాయక రైతుల్ని, బడుగు బలహీన వర్గాల రైతుల్ని మోసం చేసి తీసుకున్నాడని చెప్పేసి మీరే అన్నారు కాబట్టి మా సంపూర్ణ మద్దతు కూడా మీకే ఉంటుంది. యనమల రామకృష్ణ గారు, మీరు దయచేసి ప్రతి రైతుకి కూడా కేవీ రావు చౌదరి వేలాది కోట్లు సంపాదించాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతుతోని ప్రతి రైతుకి కూడా 35 నుంచి 40 లక్షల రూపాయల కాంపన్సేషన్ ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం మీది, అధికారంలో మీరున్నారు, మీది పెట్టి చెయ్యి, మాది తీసుకుని చెయ్యి. ఖచ్చితంగా మీరు పెట్టాలి రైతులందరికీ. ఎందుకంటే మీరు ఒప్పుకున్నారు కేవీ రావు చౌదరి అన్నవాడు మోసం చేసి సెజ్ భూముల్లో కొన్ని వేల కోట్లు సంపాదించాడని. మీరు ఇమీడియట్ గా అతని మీద కేసులు బుక్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసి ఖచ్చితంగా ఇక్కడున్న బడుగు బీసీ ఎస్సీ సోదరులకు పంచిపెట్టవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ దృష్టిలో లేని ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తేవదలిచాను నేను. ఇక్కడ కొన్ని కంపెనీలు రైతులకి చాలా మంది 3 లక్షలు తీసుకున్నారు, కొంతమంది అయితే 3 లక్షలు కూడా తీసుకోలేదు, మాకు సరిపోవు అని చెప్పేసి, మా భూములకి సరిపోవు, కోట్లాది రూపాయల భూములు అని చెప్పేసి తీసుకోలేదు. ఆ కంపెనీలు ఆ రైతులకి ఎటువంటి కాంపన్సేషన్ ₹1 కూడా చేతిలో పెట్టకుండా చుట్టూ గోడ కట్టేసి ఆ రైతుల్ని ఆ పొలాల్లోకి రానిట్లేదు. దయచేసి మీరు సహకారం చేస్తే ఇద్దరు కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్ హెచ్ఆర్సీకి పిటిషన్ వేద్దాం, మీరు నేను కలిసి రైతులకి న్యాయం చేద్దాం. ఎందుకంటే మీరుగా ఒప్పుకున్నారు కాబట్టి నా బలం సరిపోదు, మీరు కూడా సహాయం చేయాలి. అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా సహాయం చేయాలి. కేవీ రావు చౌదరి అనే అతను అన్యాయంగా ఈ రైతులు మోసం చేసి భూములు దబ్బేశాడని చెప్పేసి మీరు కూడా ముఖ్యమంత్రి గారికి రాసిన లెటర్లో మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులందరికీ మీరు సహాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోటారు వాహనాల చట్టంపై ప్రతి ఒక్కరికి సమగ్రమైన అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తుంది అని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఒక సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటారు వాహనాల ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన కుటుంబాలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రావాలన్నారు. మోటారు వాహన ప్రమాదాల్లో గుర్తించిన వారికి, వాహనాల కింద పడి మరణించిన వారి వారసులకు 2 లక్షల రూపాయలు, గాయాలైన వారికి 50,000 రూపాయల పరిహారం అందిస్తామన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల పరిధిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన లేదా గాయపడిన కుటుంబాలను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక కమిటీ ఉంటుందని, వారు నిర్ధారించిన బాధ్యతలకు తక్షణమే పరిహారం అందించే బాధ్యత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేపడుతుంది అని సన్యాసి నాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి పద్మావతి, పోలీస్ శాఖ అధికారులు, న్యాయ సేవా సంస్థ సభ్యులు జి ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా డిసెంబర్ 11వ తేదీన డిఆర్ఓ గారితోనూ, డిప్యూటీ కలెక్టర్ గారితోనూ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి గారితోనూ, అలాగే పోలీస్ ఆఫీసర్స్తోనూ ఒక న్యాయవాదిగా నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అద్భుతమైన మీటింగ్ అయింది. ముఖ్యంగా యాక్సిడెంట్స్ విషయంలో ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిసి ఉన్నాడు. వాళ్ళకి యాక్సిడెంట్స్ ఎవరైతే అవుతారో వాళ్ళకి చక్కగా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మన శ్రీకాకుళం ప్రజలకి నా అప్పీల్ ఏమిటంటే అందరూ ఇది గమనించి ఈ జాగ్రత్తగా వింటే ఎస్ఐటి గారు చెప్పింది ఎలాగ మీరు సాల్వ్ చేసుకోవచ్చు, యాక్సిడెంట్ విషయంలో మీకు ఎలా ఫైనాన్స్ బెనిఫిట్ పొందుకోవచ్చు అన్నది క్లారిటీగా చెప్పారు. కనుక మీరు ఇది ఉపయోగించుకొని మీరు ఈ ఫలితాన్ని పొందుకుంటారని నేను ఆశిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపున ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ చట్టం ప్రకారం ఏదైనా గుర్తు తెలియని వాహనం ఎవరినైనా గుద్దినట్లయినా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారికి కానీ,
అలాగే చనిపోయిన వారికి కానీ ఆ వాహనం మరి గుర్తు తెలియదైనప్పుడు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో ఆ వాహనాన్ని గుర్తించలేని ఎడల ఈ ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీస్ ఉంటాయో ఈ నష్టపరిహారం పొందడానికి ఈ హిట్ అండ్ రన్ చట్టం ప్రకారము ఇంజూర్డ్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు, అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయినట్లయితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క లీగల్ హెయిర్సు 2 లక్షల రూపాయలు పొందడానికి అర్హులు. ఇది పోలీసు వారు రిపోర్ట్ తయారు చేసి మా డిఎల్ఎస్ఏకి కానీ లేదా జిల్లాలోని డిప్యూటీ కలెక్టర్ గారు ఈ క్లెయిమ్స్కి ఎంక్వైరీ ఆఫీసర్గా ఉంటారు వాళ్ళకి కానీ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఎంక్వైరీ పూర్తి చేసి జిల్లా కలెక్టర్ గారికి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే జిల్లా కలెక్టర్ గారు కన్సాలిడేట్ ఫండ్ నుంచి ఈ కాంపన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రయోజనాన్ని అర్హులైన వారు ఈ జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. మరియు మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ మీద తగు చర్యలు తీసుకోవాలని, ఇంకా కొంచెం స్పీడ్గా ఈ క్లెయిమ్స్ని సెటిల్ చేయాలని చెప్పి ఈరోజు మీటింగ్లో అటెండ్ అయిన వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. ధన్యవాదాలు. రావులపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇసుక, మట్టి, లిక్కర్ ఇవి కూటమి ప్రభుత్వానికి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయని ఆయన అన్నారు. అలాగే ఫ్రీ ఇసుక విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పేవి అన్ని అబద్ధాలు అని, ఆయన చెప్పేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి అన్నారు. కొత్తపేట నియోజకవర్గం నుండి ఒక లారీ ఇసుక అమలాపురం వెళ్ళాలి అంటే 25,000 రూపాయలు అవుతుందని, ఇదేనా మీరు ఇచ్చే ఫ్రీ ఇసుక అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, మండల బూత్ మేనేజర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే సామాన్యులకి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాటలు వట్టి మాటలు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఈ కార్యక్రమం. కోనసీమలో ఇసుక దందా లెక్కే వేరనే విధంగా ఒక ఆర్టికల్, అలాగే అనేక పేపర్లలో మరి ఇక్కడ జరుగుతున్న ఇసుక దందా మీద అనేక ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. కానీ ముందుకెత్తినటువంటి ప్రభుత్వం కానీ లేదా నిద్ర నటిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి చర్యలు వీటి మీద తీసుకోవట్లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితం అనే మాట చెప్పిన తర్వాత కూడా మరి ఏదైతే ఇవాళ చాలా ఆర్భాటంగా టెండర్లు వేసి ఆత్రేయపురం రీచ్లో మరి ఏదైతే టన్నుకు 300 పైన వసూళ్లు చేస్తున్నారు అనేటువంటిది మరి మా పేపర్లో మరి ఏదైతే కొన్ని పేపర్లో వేస్తే సాక్షిలోనూ ఇంకో దాంట్లో వేస్తే మీకు నచ్చదు. కానీ మరి ఏదైతే గెజిటెడ్ పేపర్గా ఉన్నటువంటి ఈనాడులో కూడా మరి ఈ రకంగా 300 అదనంగా వసూళ్లు చేస్తున్నారు అని చెప్తే మరి ఈ ప్రభుత్వం ఎందుకు నమ్మట్లేదని మేము అడుగుతున్నాం. ఇవాళ ఉచితం అని చెప్పి విపరీతమైనటువంటి రేట్లు పెట్టి లారీ 10,000, 15,000 వసూలు చేసే కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు కొత్తపేట నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు. ఇసుక అందుబాటులోకి రావట్లేదు సరికదా. ఈ వాటికి కూడా మరి ఎవరైతే ఉన్నటువంటి మరి కార్మిక సోదరులందరూ కూడా ఈ రోజు కూడా మరి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే మరి డిఎల్సీలు దీని మీద చర్య తీసుకుంటాయని చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీస్ డిఎల్ఎస్సి మరి ఏదైతే మరి ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి దందా ఏదైతే ఉందో ఆత్రేయపురంలో కానీ ఓకలంకలో కానీ మిగిలిన చోట్ల జరుగుతున్నటువంటి ఈ దందా ఇసుక దందా ఏదైతే ఉందో మరి అదనంగా వసూళ్లు చేయడమే కాకుండా కేవలం రోజుకు ఒక రీచ్ నుంచి కేవలం వారి సొంత లారీలు కేవలం 25-30 పెట్టుకుని కేవలం వారి పార్టీ వారు మాత్రమే ఇవాళ ఇసుక దండుకునే కార్యక్రమంగా అయి ఉండొచ్చు, లేదా దాన్ని అవినిచ్చేసే కార్యక్రమంగా అయి ఉండొచ్చు. మరి కొత్తపేట నియోజకవర్గంలో చేస్తున్నారు. ఎవ్వరికి కూడా ఇసుక అందుబాటులో రావట్లేదు సరికదా. మరి గతం కంటే కూడా రేట్లు పెరిగి గతంలో ప్రభుత్వానికి డబ్బు కట్టేవాళ్ళు, ప్రభుత్వానికి డబ్బు కట్టట్లేదు సరికదా. ఇవన్నీ కూడా కూటమి నాయకులు జేబుల్లో పోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని చోట్లయితే పనిచేసేటువంటి లేబర్ని రానియకుండా మరి కేవలం అది కూడా కేవలం ఇది ఈ ఇసుకంటే ఇంకా కేవలం టీడీపీ వారిదన్న చందంగా
మరి ఏదైతే టెండర్లు పిలిచినటువంటి రీచ్ల్లో సైతం మరి అధికారుల నుంచి కూడా ఒక వ్యక్తిని మరి మేము అక్కడ కాపలా పెడతామని చెప్పి డిఎల్సీ కమిటీస్ కూడా చెప్తున్నాం. మరి డిఎల్సీ కమిటీ ఆ మాట చెప్పినప్పుడు మరి ఈ రకంగా మరి అదనంగా దందాలు డబ్బు వసూలు చేయడం ఒకటైతే రోజు 5 రోజులు మాత్రమే కొంతమందికి మాత్రమే ఇచ్చేటువంటి కార్యక్రమం రెండోదైతే సీరియల్ లైన్లు పెట్టే దగ్గర కూడా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులను పెట్టి ఈ వసూళ్ళకి తెగబడ్డారు మరి కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఎట్లా పెడితే ఇక మందు వ్యాపారం మీ అందరికీ కూడా తెలుసు. ఎక్కున్నటువంటి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో శ్రీ దుర్గా ఉషోదయ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ గౌరీ శంకర సుబ్రహ్మణ్యం దుర్గమ్మ వార్ల విగ్రహ ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిగింది. స్థానిక ఓర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు తోటా నగేష్, టీడీపీ ముఖ్య నాయకులు గూటూరు శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ జగతా భవానీ శ్రీనులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల హోమాలతో జరిగిన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆటో యూనియన్ వారు భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ లావేటి ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ వల్లు ఎర్రయ్య, సెక్రటరీ వల్లు అప్పారావు, ట్రెజరర్ తుమ్మతి యేసు, గౌరవాధ్యక్షులు పెంకే సత్యబాబు, పెంకే శ్రీను మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక గవర్నమెంట్ జంక్షన్లో ఆర్టీసీ కాంప్లెక్స్ లోపల దుర్గా ఉషోదయ ఆటో యూనియన్ వారి చేత స్థాపించబడిన దుర్గా పార్వతీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం అట్టహాసంగా జరిగి పేదలకు కూడా అన్న సమాధానం జరుగుతుంది. వీరందరూ కూడా సహకరించినటువంటి దాతలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా వారందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకు హెల్ప్ చేయడం వల్లే ఈ ఆటో యూనియన్ వారు, ముఖ్యంగా ఆటో యూనియన్ అంటేనే దుర్గాదేవితో ముడిపడి ఉంటుంది. అటువంటి సందర్భంగా ఈ ఆటో యూనియన్ వారు ఇది గుడి కట్టి దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళు కూడా ఆ అమ్మవారి చలవతోటి దిగ్విజయంగా వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించాల్సి కోరుకుంటూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా వీళ్ళందరూ పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పాయకరావుపేట మెయిన్ రోడ్లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న మన గౌరీ పరమేశ్వరులు సుబ్రహ్మణ్యం స్వామి అలాగే దుర్గమ్మ ఆలయం వద్ద ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క ప్రాణ ప్రతిష్ట నిమిత్తం మాకు ఎంతో సహకరించిన ఈ సందర్భంలో నాయకులు మన పట్టణంలో ఉన్న నాయకులు ఏంటండి, రూరల్ నుంచి వచ్చిన నాయకులు అయితే అందరూ ప్రోత్సహించడంతో ఈ గుడి కట్టడం జరిగింది. అలాగే ఈ గుడి కట్టడానికి కొన్ని సందర్భాల వల్ల 2014లో మేము కట్టి ఈ గుడి కొన్ని కారణాల వల్ల ఈ గుడి డ్యామేజ్ అవ్వడంతో పంతులు గారిని సిద్ధాంతాలను అడిగితే మళ్ళీ కొత్త గుడి కట్టిని ఏర్పాటు చేసుకోండి అంటే మేమంతా ఆటో స్టాండ్ అయితే చుట్టుపక్కల ఉన్న ఆటో స్టాండ్ల వారు, రోడ్ల నుంచి వచ్చిన ఆటో స్టాండ్ల వారు అందరినీ కూడా సహకారంతో ఈ గుడి కట్టడం జరిగిందండి. మళ్ళీ ఫస్ట్ నుంచి అదేవిధంగా ప్రాణ ప్రతిష్ట కొత్త విగ్రహాలతోటి ఈ గుడి కట్టడం జరిగిందండి. అలాగే మాకు అంతగా ఈ గుడికి సహకరించిన చుట్టుపక్కల వ్యాపారస్తులు అవనివ్వండి, నాయకులు అవనండి, అలాగే రోడ్ల నుంచి వచ్చిన ఆటో స్టాండ్ వారు అవనండి, వీళ్ళందరి సహకారంతో మేము గుడి కట్టడం జరిగిందండి. అలాగే అనేసి ఈ గుడి కట్టిన ఈ అందరి సహకారంతో గుడి కట్టాం కాబట్టి ఈ గౌరీ పరమేశ్వరులు, ఆ సుబ్రహ్మణ్య స్వామి, దుర్గమ్మ వాళ్ళకి అష్టాయిశ్వరులు ఆరోగ్యాలు కలకాలం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. శ్రీ దుర్గా ఉషోదయ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దుర్గమ్మ ఆలయము శ్రీ గౌరీ శంకర సుబ్రహ్మణ్య స్వామి దుర్గమ్మ ఆలయము నిర్మించేవండి. మాకు ఎంతో సహకరించిన దాంట్లో ప్రతి ఒక్కరు పెద్దలకి అందరికీ ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. అలాగే ప్రతి ఒక్కరు మా ఆటో యూనియన్ అందరూ ప్రతి ఒక్కరు పగలు రాత్రులు కష్టపడేది కోసం ఎంతో మాకు సహకరించారని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ప్రతి స్టాండ్ వారు కట్టాను. అలాగే మాకు కోట నాగేష్ గారు అవ్వచ్చు, క్రికెట్ సిద్బాబు గారు అవ్వచ్చు, గుడిశ్రీ గారు, మా వైస్ ప్రెసిడెంట్ సీని గారు అవ్వచ్చు, అలాగే పెద్దలు చాలామంది మాకు ఎంతో సాయం చేశారని, ఎప్పుడు శ్రీ గౌరీ శంకర్ సుబ్రహ్మణ్యం దుర్గమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఈ అమ్మవారు గౌరీ శంకర్ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి పొందాలని మేము ఎంతో ఆనందపడి సందర్శిస్తున్నాం. అలాగే ఈ గుడి కట్టడానికి మేము ఎంతో ఆటో యూనియన్ వారు, ఆటో డ్రైవర్స్ ప్రతి ఒక్కరు మేము ఎంతో కష్టపడ్డామండి. ఆ అమ్మవారు చిన్న గుడి కట్టినప్పుడు 2014 మేము చిన్న గుడి కట్టామండి. ఆ గుడి కట్టిన కాంచి ఎవరికి ఏమీ జరగండి, ఏ అపాయం ప్రమాదం జరగకుండా ఆరోగ్యాలతో ఎంతో ఆరోగ్యంగా ఉన్నామండి. అలాగే కొన్ని కారణం వల్ల రాయి చెట్టు ఆప్ చెట్టు వల్ల కొద్ది గుడికి అంతంగా వచ్చిన వల్ల మళ్ళీ మాకు ఒక శాస్త్రజ్ఞాన్ని అడిగితే పెద్ద గుడి కట్టాలి అని అన్నారండి.
గుడి అలా పేర్ల వరకు రాకూడదు, మళ్ళీ పెద్ద గుడి కట్టడానికి మేమంతా కష్టపడ్డామని, అలాగే ప్రతి ఒక్కరు మాకు ఎంతో సాయం చేశారని, ఎప్పుడు అమ్మవారు శివశంకర్ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరు ఉండాలని మేము ఎంతో కోరుకుంటున్నాం, ఆనందపడుతున్నాం సార్. దుర్గా ఉషోదయ ఆటో యూనియన్ గౌతమ్ థియేటర్ దగ్గర కనకదుర్గమ్మ పార్వతీ పరమేశ్వర సమేత సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మించడం జరిగిందండి. కానీ మన ఆటో యూనియన్ వాళ్ళు చాలా కష్టపడి ఈ గుడిని అభివృద్ధి చేయటం, దానికి సహకరించిన దాతలు వీరందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆటో యూనియన్ వల్ల వాళ్ళు ఇంకా అభివృద్ధి చెంది ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. సుదీర్ఘకాలం పాటు రాజకీయ అనుభవంతో తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలందించి నేటికి నిబద్ధత కలిగిన నాయకుడిగా శాసనసభ శాసన మండలం కీర్తించబడుతున్న యనమల రామకృష్ణుడిపై కొంతమంది సొంత పార్టీ నేతలు అవాకులు చవాకులు పేరడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కోన ప్రాంతంలో విషతుల్యం వెదజల్లుతున్న ఫ్యాక్టరీల మనుగడ విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై సొంత పార్టీ నాయకులు విమర్శించడం ఎంతమాత్రం తగదన్నారు. ప్రజల కోసం ఆయన రాసిన లేఖలను సొంత పార్టీ మనుషులు తప్పుపట్టడం తగదన్నారు. పార్టీకి ఆడ్ చేసిన సేవలను గుర్తించుకోవాలన్నారు. కోన ప్రాంతాన్ని ఫ్యాక్టరీల విషతుల్యం నుండి కాపాడుకుంటామని, దీనికోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ముఖ్య ఉద్దేశం, గత 2 రోజులుగా శ్రీ గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారు బీసీలను ఉద్దేశించి ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది. దాని మీద ఒకరిద్దరు దాన్ని వక్రీకరించి మాట్లాడడం కూడా జరిగింది. అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఫస్ట్ ఆ లెటర్లో కాన్సెప్ట్ ఏమున్నది, అది లెటర్ తప్పుగా రాశారా మంచిగా రాశారా దాన్ని మనం ఒకసారి చూడాలి. దాని యొక్క లెటర్ యొక్క ఉద్దేశం SEZకి సంబంధించిన బీసీలకు ఎస్సీలకు సంబంధించిన కొన్ని ల్యాండ్స్ 2005 నుంచి కూడా ఒక SEZ రావడం జరిగింది. దానికి సంబంధించి రాయడం జరిగింది. ఆ లెటర్లోనూ మరి ఏ తప్పు ఉందనేదే కానీ తెలియదు, కానీ కొంతమంది దాన్ని విమర్శించడం జరుగుతుంది. అది చాలా బాధాకర విషయం. ఆ లెటర్లోనూ బీసీలకు న్యాయం జరగాలి, మత్స్యకారులకు న్యాయం జరగాలి, భూములు ఇచ్చిన రైతులకు యాదవ్స్కి న్యాయం జరగాలి, అక్కడ భూములు ఇచ్చిన దళితులు కూడా న్యాయం జరగాలని ఆ లెటర్లోనూ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అటువంటి లెటర్ని 42 సంవత్సరాలు పనిచేసిన పార్టీలో పనిచేసిన ప్రముఖ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ లెటర్కి సంబంధించిన కనీసం మన పార్టీకి సంబంధించిన కొంత టీవీ ఛానల్లో అది చూపించకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన 42 సంవత్సరాలు ఒకే పార్టీ ఒకే గుర్తు మీద ఏకదాటిగా 6 సార్లు ఎన్నికైన నాయకుడు, అంత ఘనతున్న నాయకుడు, ఈ తుని నియోజకవర్గాన్ని ఒక ఆగ్రగమ్గా నిలిచిన నాయకుడు. అటువంటి నాయకుడు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ మీద కూడా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అయితే ఇంకా ఏమి స్పందించలేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే మాకున్న బాధలను మేము స్థానికంగా ఉన్నాం కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవడం, మా బాధలను మేము ఆయనకి వెళ్ళబుచ్చుకున్నాం కనుక మా ద్వారాగా మా బాధల్ని ఆయన ద్వారాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ద్వారాగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన కష్టకాలం నుంచి ఇప్పటి వరకు కూడా అదే పార్టీ నమ్ముకొని ఉండి 42 సంవత్సరాలు నిలబడడం అనేది చాలా ఇది. అలాంటిది ఇటువంటి టీడీపీ పార్టీ కూడా బలపడ్డను కూడా ప్రముఖుల్లో ఆయన ఒకరుగా నిలబడతారు. ఎందుకంటే ఆయనతో పాటు చాలా మంది సమకాలీకులు అయిన 2009లో కూడా మనకి ఎంతో ఉన్నతమైన శాఖ ఇచ్చిన దేవేంద్ర గౌడ్ గారు లాంటి వాళ్ళు కూడా పార్టీని వదిలి వేరొక పార్టీలకు వెళ్ళడం కూడా జరిగింది. నమస్కారం. ఈరోజు ఈ ప్రత్యేక విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, ఈ మధ్య 2-3 రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో అయితే ఒక అజాత శత్రువు, స్థితప్రజ్ఞుడు, అంబేద్కర్ పూలే వాది, చట్టాన్ని రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నడిచే ఏకైకమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు అంటూ ఉన్నాడు అంటే బడుగు బలహీన వర్గాలకి ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు గారు. అటువంటి యనమల రామకృష్ణుడు గారిని ఈరోజు మీడియాలో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే, అసలు ఏ రోజైనా ఈ 42 సంవత్సరాల చరిత్రలో
యనమల రామకృష్ణుడు గారు మీడియా ముందుకు వచ్చి ఏ వ్యక్తినైనా నువ్వని కానీ దుర్భాషలాడడం కానీ అన్పార్లమెంటరీ మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయలేదు. ఆయన చూసుకుని ఇవాళ చాలా మంది నాయకత్వాలు పెరిగారు. ఈరోజు ఆ కోణంలోనే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు వేదిక ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన నిబద్ధత, నియమావళి, రాజ్యాంగం ఇచ్చే విలువల్ని, చట్టంలో ఎలా మాట్లాడాలి ఏంటనే విషయాల మీద ఆయన ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని కానీ, ఏ వ్యవస్థని కానీ, ఏ కులాన్ని, ఏ మతాన్ని కూడా ఎప్పుడూ చిన్నపుచ్చి మాట్లాడిన మాట లేదు. ఇది సమాజంలో ఆయన స్థితప్రజ్ఞుడు అనే మాట ఆయనకు ఒక్కడికే చెల్లుతుంది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అటువంటి బీసీ నాయకుడు ఆ ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది ఆధిపత్య అగ్రకులాలు ఈరోజు ఈ మీడియాలో చేసే ఈ వికృతమైన చేష్టలని తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే జెండా కింద ఉన్న ఏకైక వ్యక్తి ఎన్ని కష్టాలు, నష్టాలు, ఎన్ని ఇబ్బందులు కలిగినా సరే ఎప్పుడు పార్టీని వదిలేయలేదు. ఎంతో మంది వెళ్ళడం, రావడం జరిగింది. ఈయన వల్ల చాలా మందికి నాయకత్వాలు రాలేదని కొంతమంది మాట్లాడారు. అది కూడా చాలా తప్పు. ఈరోజు మా సోదరుడు మన వాసిరెడ్డి సుభాష్ గారు మినిస్టర్ అయ్యారంటే ఆయన ఆనందపడ్డాడు, మేము ఆనందపడ్డాం మా బీసీ నాయకుడిని. అలాగే ఎంతో మంది మన బాలయ్య గారు స్పీకర్ గారు అయ్యారంటే మేము ఆనందపడ్డాం. అంతటికీ కారణం యనమల రామకృష్ణ గారు. ఆయన ఎవరైనా బడుగు బలహీన వర్గాలు, బహుజనులు అభ్యున్నతికి ఆయన ఎప్పుడు కూడా ఆనందపడే వ్యక్తి, ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు. ఇక్కడ నిన్న జరిగిన సబ్జెక్టు మాది పన్న మండలం తిరుమలపురం. నా పేరు కాలిబండి చంద్రరావు. మేము ఎస్సీజెడ్ బాధ్యతలు. మరి మాకు చాలా అన్యాయం జరిగింది. కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు, తెలుసో తెలియదు కానీ మరి వాళ్ళు ఏది గురించి మాట్లాడుతారో తెలియదు. మరి దయ్యాలు యాదాలు చెప్పినట్టు ఉంది వాళ్ళు చెప్పిన మాటలు. మొన్న కొంతమంది మీటింగ్ పెట్టి దాడిశెట్టి రాజా అవడం, మరి కన్నబాబు, ఈరోజు వీళ్ళందరూ వంగ గీత కలిసి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళు ఎస్సీజెడ్ ఎప్పుడు వచ్చిందో వాళ్ళకి తెలియదు. ఎస్సీజెడ్ ఎప్పుడు వచ్చిందో తెలియకపోయినా సరే కానీ 2003లో వచ్చిందట. 2003లో వచ్చింది ఎస్సీజెడ్. 2005లో ఎస్సీజెడ్ వస్తే 2006, 7, 8లో భూములు తీసుకుంటే భూములు ఇవ్వకపోయినా సరే అవార్డు చేసి 3 లక్షలకి రైతుల దగ్గర బలవంతంగా లాక్కుని ఆ భూమిని బలవంతంగా లాక్కుని వాళ్ళు చేస్తే భూ 2023లో వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. అంటే చాలా విచిత్రంగా ఉంది. మరి ఇది చాలా అన్యాయం జరిగింది. 2008, 2009లో తీసుకున్న తర్వాత పంటే ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం అపోజిషన్ లో ఉంది. అప్పటికి ఎప్పుడు ఎన్నో పోరాటాలు చేస్తున్నా మా మీద బలవంతంగా కేసులు పెట్టి పోలీసు లాఠీ చేసి వాళ్ళ భూములు తీసుకుంది. ఇవాళ చాలా అన్యాయం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన పాదయాత్ర చేసి మీకు న్యాయం చేస్తారు, మీరేం కంగారు పడకుండా వాళ్ళు భరోసా ఇస్తే ఆయన భరోసా ప్రకారంగా రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలు వీళ్ళందరూ కూడా అన్యాయం అయిపోతుంటే 3 లక్షలకి చాలా దారుణాన్ని వీళ్ళందరూ అన్యాయం అయిపోతుంటే మరలా వాళ్ళందరూ కంపెనీ వాళ్ళని బెదిరించి 2 లక్షలు మళ్ళీ ఒప్పించి మళ్ళీ ప్రజలందరికీ న్యాయం చేసిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, రామకృష్ణ గారు చేయకపోతే ఆ 2 లక్షల వల్ల జనాలు నిలబడ్డ కారణం కూడా 2 లక్షలే. ఆ ముందు 3 లక్షలు ఏం చేశారో, ఎలా చేశారో ఎవరికి తెలియదు. ఆ 2 లక్షలు ఇవ్వడం వల్ల జనాలు అలా నిలబడ్డారు. అయినా సరే ఆ 2 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా కంపెనీలు అంటే రాలేదు. కంపెనీ రాలేకపోతే 2 లక్షలు కూడా ఖర్చు అయిపోయి చాలా ఎక్కువ. ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చినటువంటి కొన్ని కులా విమర్శలకి సరైనటువంటి తీరు మీ అందరికీ కూడా చెప్పాలని, అసలు యనమల రామకృష్ణ గారు వారి వాస్తి వివరాలు సుమారు 300 ఎకరాలు. ఈ ఎస్సీజెడ్ ఈ ఎస్సీజెడ్కి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి భూములు 24 ఎకరాలు ఒక ఫ్లాటు, 10 ఎకరాలు ఒక ఫ్లాటు, 6 ఎకరాలు ఒక ఫ్లాటు, 8 ఎకరాలు ఒకటి, 2 ఒకటి, 12 ఎకరాలు ఒకటి, మొత్తం 60 ఎకరాలు ప్రత్యేకంగా ఎస్సీజెడ్కి రామకృష్ణ గారు కుటుంబీకులు వాళ్ళు అన్నదమ్ములు భూమి ప్రత్యేకంగా 60 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ల్యాండ్ సీలింగ్కి ఏవి నగరానికి 2 ఎకరాల 50 సెంట్లు, కడార్పేటకి 2 ఎకరాల 50 సెంట్లు, 5 ఎకరాలు. అది కాకుండా వాళ్ళ అన్నయ్య గారిది 9 ఎకరాలు.
మొత్తం అది ఆ విధంగా ల్యాండ్ సీలింగ్, అదే కాకుండా రావుకుంపాడు ఆల్వీల్లో 11 ఎకరాలు ఒకటి 11 ఎకరాలు 62 సెంట్లు, 8 ఎకరాలు 34 సెంట్లు, మొత్తం 4 ఎకరాలు ఒకటి 8 ఎకరాలు ఒకటి. అదేవిధంగా వ్యాపారాన్ని 20 ఎకరాలు ఒకటి 70 ఎకరాలు ఒకటి, 20, 50 మొత్తం 70 ఎకరాలు వ్యాపారాన్ని వాళ్ళ కుటుంబీకుల భూమి అమ్మడం జరిగింది. అదే కాకుండా కొంతింగిలో ప్రత్యేకంగా కడారిపేట, ఏవి నగరం, పియ్యి చిన్నపేలం, కొంతింగిలో 50 ఎకరాలు ఒకటి 20 ఎకరాలు ఒకటి 70 ఎకరాలు, మొత్తం ఈ 300 ఎకరాల్లో ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రామకృష్ణ గారి ఆస్తి వారి అన్నదమ్ములది ఎంత తగ్గిపోయింది, ఏమి సంపాదించారు. నీతి నిజాయితీ ఓ నిబద్ధతతో రాజకీయం చేయడం తప్ప ఆయనకి సంపాదన మీద కానీ ఓరే ఆ విధంగా ఉంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈయన మీద ఒక విమర్శ చేయలేకపోయారు. అదే గండేపల్లి, జగ్గంపేట, కెర్లంపూడి మండలాల్లో దమ్ము ట్రాక్టర్లు మరియు కృషి ట్రాక్టర్ల డ్రైవర్లకు, రైతులకు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. దమ్ము చక్రాలతో దమ్ము చేసే టైర్లతో తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడవడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. ఎవరైనా సరే రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో రోడ్ల మీద ఎక్కితే సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుందని ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం యొక్క సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే అవి దమ్ము చక్రాలు మార్చుకోవడానికి బద్దకించి రోడ్ల మీద దమ్ము చక్రాలతో నడవడం వల్ల రోడ్లన్నీ కూడా ఒక సీజన్కే పాడైపోతున్నాయని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ రైతులు కూడా సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే టైర్లు మార్చుకోకుండా ఈ దమ్ము చక్రాలతో రోడ్ల మీద తిరుగుతుంటే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ని క్రిష్ ట్రాక్టర్ అయినా కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేశారు. ఈ విషయంలో మన రోడ్లు మనమే పరిరక్షించుకుందాం. కృషి ట్రాక్టర్ డ్రైవర్లు, దమ్ము డ్రైవర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించి మన రోడ్ల డ్యామేజ్ అవ్వకుండా అందరూ సహకరించాలని కోరారు. జగ్గంపేట, కెర్లంపూడి ట్రాక్టర్ డ్రైవర్లు, దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి. మీరు ఇప్పుడు దమ్ముల సీజను, ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పళ్ళ చక్రాల టైర్లతోటి, దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వలన రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాల మధ్య రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైనా సరే దమ్ము చక్రాలతో, అది కృషి ట్రాక్టర్ అవనండి, పెద్ద ట్రాక్టర్ అవనండి, సీజ్ చేసి కోర్టుకు పెడతాం. దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు. ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి. ఈ విషయంలో అందరూ కూడా, రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పళ్ళ చక్రాలతో రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, తారు రోడ్ల మీద, అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లని కనుక ఎక్కిస్తే వెంటనే తెలియజేస్తే ఆ ట్రాక్టర్లు సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లో ఉనండి, కృషి ట్రాక్టర్లో ఉనండి. మీరు బెల్ట్లు ఉపయోగించుకుంటారో రాతగానే టైర్లు, మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు, కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఈ రోజు MGM 7 హిల్స్ హాస్పిటల్ కార్మికులు MGM 7 హిల్స్ హాస్పిటల్ నుంచి దాబా గోడెల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ తీశారు. అనంతరం కార్మిక శాఖ అక్కయ్యపాలెం హాజరయ్యారు. విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ప్రధాన కార్యదర్శి వై రాజు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు అక్రమంగా నోటీసులు ఇచ్చి తొలగించడం జరిగింది. అయితే గత నెల రోజుల నుంచి 7 హిల్స్ కార్మికులందరూ నిరసన తెలియజేస్తున్న యాజమాన్యం స్పందించకపోవడం, లేబర్ డిపార్ట్మెంట్ సెక్షన్ 47 ప్రకారం యాజమాన్యానికి కార్మికుల
ఉద్యోగాలు తొలగించే హక్కు లేదని చెప్పినప్పటికీ యాజమాన్యం కార్మిక చట్టాలను తొంగలోకి తొక్కుతుంది. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు చెప్పినప్పటికీ యాజమాన్యం మొండి వైఖరి వేడనాడలేదు. వెంటనే ప్రభుత్వం కలగజేసుకుని కార్మికులకు సరైన న్యాయం చేయాలని తెలియజేశారు. సిఐటి కార్తిక్ చంద్రశేఖర్ మాట్లాడుతూ యాజమాన్యం కార్మికుల దగ్గర సంతకాలు సేకరిస్తూ అలాగే వారి సెల్ ఫోన్స్ లాక్కోవడం జరిగింది. మహిళల్ని చూడకుండా అక్రమంగా ఫోటోలు తీసి గ్రూప్లో పెట్టడం వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు కె నరసింగారావు, జగదాంబ జోన్, సిఐచు ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, సిఐచు నాయకులు కె సంతోష్ కుమార్, ఎర్రి బాబు, వీరితో పాటు పెద్ద మొత్తంలో 7 హిల్స్ హాస్పిటల్స్ కార్మికులు పసిపిల్లలను ఎత్తుకుంటూ నిరసనలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. గత నెల 8వ తేదీ నుంచి ఇప్పుడు వరకు కార్మికులకు ఇచ్చిన అక్రమైన నోటీసులు, తొలగింపు నోటీసులు ఏదైతే ఉందో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని, లోపల కార్మికుల మీద జరుగుతున్న దాడులు ఆపాలని, మహిళా కార్మికులను చూడకుండా బలవంతంగా అక్కడ సూపర్వైజర్లు, సెక్యూరిటీ గార్డులు సెల్ ఫోన్ లాక్కోవడం అనేది సరైనది కాదు. గత 30 సంవత్సరాలుగా కార్మికులు చేస్తున్న ఏవైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులకు విరుద్ధంగా ఈరోజు MGM 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం కార్మికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య హాస్పిటల్ గేట్ వేసేసి ఏదో రకంగా ల్యాండ్ ప్రాబ్లం సృష్టించి కార్మికుల మీద పోలీసుల కేసు బనాయించడానికి ప్రయత్నం చేస్తుంది. కార్మికులు క్రమశిక్షణగా వాళ్ళకున్న హక్కుల గురించి పోరాడుతున్నారు, శాంతియుతమైన పోరాటాలు చేస్తున్నారు. యూనియన్ విచ్ఛేదం చేయడానికి ఈరోజు MGM 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతుంది. కుట్రలన్నీ తిప్పికొడుతూ కార్మికులు తన హక్కుల కోసం పోరాడుతున్నారు. యాజమాన్యం వెంటనే కార్మికులకు ఇచ్చిన ఏవైతే నోటీసులు ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు లేబర్ కమిషనర్ సమక్షంలో జాయింట్ మీటింగ్ ఉంది. జాయింట్ మీటింగ్లో యాజమాన్యం తప్పనిసరిగా ఏదో విషయం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కనుక చెప్పకపోతే, యాజమాన్య సమస్య పరిష్కారం చేయకపోతే కార్మికుల సమ్మె కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి యాజమాన్య బాధ్యత వహించాలి. హాస్పిటల్లో రోగుల గురించి ఆలోచించమని చెప్తున్నారు. మరి యాజమాన్యం కూడా రోగుల గురించి ఆలోచించాలి కదా. వచ్చిన రోగులకి సేవలు చేయడానికి తగినంత సిబ్బంది ఉండాలి కదా. మరి ఆయాలు, స్వీపర్లు, వార్డ్ బాయ్స్ని తీసేస్తే అక్కడ ఎవరు పనిచేస్తారని సందర్భంగా అడుగుతున్నాం. ఒక పక్కేమో లాస్ వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఉంది, ఆర్థికంగా మాంద్యం ఉంది, కాబట్టి కార్మికులు తీస్తున్నామని చెప్తున్నారు. మరో పక్క కాంట్రాక్ట్ కార్మికులను ఎందుకు వేసుకుంటారని మేము అడుగుతున్నాం. మనుషులు ఎక్కువైపోయినా, సంస్థకి లాస్ వచ్చినా మనుషులు తగ్గించినప్పుడు కొత్త వాళ్ళని నేర్చుకోకూడదు. ఇది కేవలం షాక్ చూపెట్టి ఈరోజు MGM 7 హిల్స్ యాజమాన్యం దుర్మార్గంగా కార్మికుల బ్రతుకులతో ఆడుకుంటారు. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, 7 హిల్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరగడం కాదు, అది కావాలని నిప్పంటించేసి కార్మికుల యొక్క రికార్డుని మాయం చేశారు. ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పటి వరకు విశాఖపట్నంలో ఇటువంటి చౌకబారమైన ఎత్తుగాళ్ళు ఏ యాజమాన్యం వేయలేదు. అంటే నిప్పంటించేస్తే వాళ్ళ రికార్డులు పోతాయి. కార్మికుల దగ్గర కూడా రికార్డులు ఉన్నాయి. కాబట్టి యాజమాన్యం తన చౌకబారు స్టాకులు, కుట్రలు మానేసి సమస్య పరిష్కారం చేయాలి. ఇది అందరికీ మంచిది. రోడ్డు మీద నెల రోజుల నుంచి 38 మంది కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. అది వెంటనే దాన్ని మానవతా దృక్పథంతో అన్నీ చేయాలి. మన ఎమ్మెల్యే గారు బాగా స్పందించారు. ఆయన కూడా మన తూర్పు ఎమ్మెల్యే గారు, ఆయన బాగా వెలగపూడి రామకృష్ణ బాబు గారు బాగా స్పందించారు. కార్మికులకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాటిచ్చారు. అదే పద్ధతిలో యాజమాన్య లేబర్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో యాజమాన్యం దిగి రాకపోతే ఆందోళన అంతా ఉధృతి చేస్తామని చెప్తున్నాం. జగదాంబ జోన్ జాయింట్ సెక్రటరీని. MGM 7 హిల్స్ కార్మికులు గత నెల రోజుల నుంచి కూడాను ఆందోళన పోరాటాలు ప్రతిరోజు కూడా చేస్తున్నారు. క్రమం తప్పకుండా 3 షిఫ్టుల్లో కూడాను ప్రదర్శనలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు జాయింట్ లేబర్ కమిషనర్ ఆఫీసులో చర్చలు జరిగాయి, అయినా ఎటువంటి ఫలితం లేదు. ఈరోజు యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తూ కార్మికుల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తుంది. ఒక పక్కన వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లను లాక్కుంటూ గదుల్లో బంధిస్తూ అనేకమైన దుర్మార్గాల్లో పాల్పడుతుంటే
పోలీసులు కళ్ళప్పకి చూస్తున్నారు. ఈరోజు పోలీసు వ్యవస్థ అంతా కూడాను ఎంజిఎం మేనేజ్మెంట్కి అమ్ముడుపోయింది. ఈరోజు అమ్ముడుపోయి కార్మికులు బెదిరించే విధంగా పోలీసులు ఎంజిఎం మేనేజ్మెంట్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఈరోజు 2 రోజుల నుంచి కార్మికులు రోడ్డు మీద ఆందోళన పోరాటాలు చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నాం. కేర్ హాస్పిటల్లో ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడని ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే అతనిపైన చర్యలు తీసుకోమని ప్రకటిస్తారే. మరి 38 మంది మహిళలు రోడ్డు మీద 4 రోజుల నుంచి ఆందోళన పోరాటాలు చేస్తుంటే ఈ ముఖ్యమంత్రి గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు ఏమయ్యారని మేము అడుగుతున్నాం. ఒక ఎమ్మెల్యే గారు మాత్రం వెలగపూడి రామకృష్ణ గారు మాత్రం మానవత్వంతో నేనున్నాను మీకు అని చెప్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఆయన చొరవ కొంత ఉండబట్టే ఈరోజు లేబర్ అధికారులు కానీ ఎంజిఎం హాస్పిటల్ కానీ కొంతైనా పరిష్కరించడానికి చొరవ చూస్తుంది. ఈరోజు అత్యంత దుర్మార్గంగా మహిళల పట్ల హెచ్ఆర్ బోన్ అనే వ్యక్తి అమానసంగా ప్రవర్తిస్తుంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే పోలీసులు ఎంజిఎం హాస్పిటల్లో కుమ్మక్కయ్యారు. అందువల్లనే మేనేజ్మెంట్కి ఒత్తాస పలుకుతున్న పోలీసులు ఆ విధంగా కార్మికులు దుర్మార్గంగా అణిచేయాలని ఒక ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంత మాత్రం కాదు, కార్మికులందరినీ చైతన్యవంతం చేస్తాం. రాబోయే రోజుల్లో విశాఖలో ఉన్న హాస్పిటల్ కార్మికులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ రోజు లేబర్ కార్యాలయంలో చర్చలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ రోజు పరిష్కారం కావాలి. పరిష్కారం కాని ఎడల మెడలు వంచైనా సరే, ఎంజిఎం మెడలు వంచైనా సరే కార్మికులు విధుల్లో పెట్టేటట్లు సిఐటి చూస్తుందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. 10 ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ 10 రెట్లు పెరిగినా తమకిచ్చే జీతాలని మాత్రం 1 పైసా కూడా పెంచకపోవడం చాలా దారుణమని, చాలని జీతాలతో నానా ఇబ్బందులు పడుతున్న తమ గోడుని డిప్యూటీ సీఎం తమ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పట్టించుకుని తమకు జీతాలు పెంచి ఆదుకోవాలని పిఠాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వేడుకుంటున్నారు. వేతనాలు పెంపు అలాగే తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు యూనియన్ చేపడుతున్న సమ్మె 3వ రోజుకు చేరుతుంది. ఇందులో భాగంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద యూనియన్ పిఠాపురం శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు తమ యొక్క సమ్మెను 3వ రోజు కూడా కొనసాగించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంలో మున్సిపల్ ఏఈ అభిలాష్, ట్యాప్ ఇన్స్పెక్టర్ జనార్దన్ అక్కడకు వచ్చి వేరే వారితో పనులు జరిపించకుండా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సమ్మెలో ఉన్న కార్మికులను అడగడంతో వారిరువురు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ పిఠాపురం శాఖ అధ్యక్షుడు పెంకే రాంబాబు, ప్రధాన కార్యదర్శి చెట్టుబత్తిన సురేష్ మీడియాతో మాట్లాడుతూ న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించే విషయాన్ని అధికారులు వదిలేసి సమ్మె విరమించాలి అంటూ తమకు ఒత్తిళ్లు, బెదిరింపులు ఎక్కువైపోయాయని వాపోయారు. మున్సిపల్ యూనియన్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మెకు దిగడం జరిగినదండి. ఈ రోజు 3వ రోజులో కూడా సమ్మెలో మేము కూర్చోవడం జరిగింది. మా డిమాండ్, ప్రధాన డిమాండ్ గత 3 రోజులుగా మేము చేస్తున్న సమ్మె విషయం ఏంటంటే సమాన పనికి సమానం అయితే ఇవ్వాలని. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత 10 సంవత్సరాలుగా చాలని జీతాలతో వెట్టి చాకరీ చేస్తున్నామని మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగినది. అయినా ప్రభుత్వం స్పందించకుండా మా యొక్క జీతాలని 13,000 జీతాలు ఇస్తూ మాతో వెట్టి చాకరీ చేస్తున్నారని దాని సందర్భంగా ఈరోజు 3వ రోజుకి సమ్మెలోకి మేము కూర్చోవడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి మేము ఇదే జీతంతో మా కుటుంబాలని ఎంతో ఆవేదనలో పడుతున్నారు. కనీస జీతం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ఎన్నో దప్పదపాలుగా అధికారుల దగ్గర నుంచి, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. ఈరోజు 3వ రోజుకి మేము దిగడంతో పైనుంచి ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు మాకు గురవుతున్నాం. మేము మా సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఎన్నో రకాలుగా అడ్డంకులు ప్రతిరోజు కూడా మా మీద ప్రెషర్ పడుతూనే ఉన్నాయి. అయినా దేంట్లకి కూడా తలొక్కకుండా మా ఈ యొక్క సమ్మెను సాధారణమైన మేము అడిగే డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళకపోగా మమ్మల్ని ఈ సమ్మెను నిర్వీర్యం చేయడానికి అధికారులు అయితేనేమి, పైనుంచి అయితేనేమి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. అయినా కూడా మేము దేనికి చదవం. మా యొక్క కార్మికులకు మా యొక్క సమాన వేతనం ఈ యొక్క డిమాండ్ను పరిష్కరించేంత వరకు మేము పోరాడుతూనే ఉంటుంది. మా యొక్క సమస్యను పరిష్కరించేంత వరకు కూడా మేము ఇదే సమ్మెలో కొనసాగుతూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ప్రజలు పెట్టినా సరే మేము ఎక్కడ తలొగ్గేది లేదు. మా యొక్క సమస్యను కూడా అధికారులు దయించి, మా కుటుంబాల గురించి ఎన్నో సంవత్సరాలుగా మేము ఈ కార్యాలయంలోనే పనిచేస్తున్నాం. మా సమస్యను కూడా దయించి అధికారులు, పై అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వినవించుకోవాలని ప్రాధాయపడుతున్నాం. మా యొక్క సమస్యను
పై అధికారుల వరకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు అయ్యేలాగా మా యొక్క గోడును వినిపించుకునే భాగ్యం మాకు అధికారుల ద్వారా పై అధికారులకు చెప్పించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. సమ్మె విరమణ చేయమని, తాగునీటి సరఫరా ఎక్కువగా ఉన్న తాగునీటి సమస్య స్తంభించింది. మీ యొక్క సమ్మె విరమించి తాగునీటి సరఫరా నిలుపుదల లేకుండా చేయమని చెప్పేసి అధికారులు మాపై ఒత్తిడి చేస్తున్నారండి. మా యొక్క ఇంజనీరింగ్ సమస్యలు ముఖ్యంగా ఉండేది తాగునీటి విభాగంలో ఉండే వాళ్ళే అండి. ఒక హెల్పర్ హెల్పర్ అయితేనేమి, వాటర్ హెల్పర్ అయితేనేమి, ముఖ్య భాగాలు వీధి లైట్ల కార్మికులు అయితేనేమి అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్య కారణంగా మేము అదే సమస్య గురించి మేము అధికారులు చెప్తుంటే దాన్ని కూడా వాళ్ళు మా యొక్క డిమాండ్ని పట్టించుకోకుండా మీరు అర్జెంట్గా వచ్చి విధుల్లోకి జాయిన్ అవ్వండి, మీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతామని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చెప్తున్నారు. ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మనసుతో మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి దయచేసి మీరు ఉన్నారనే కొండంత అండతో మేము పిఠాపురం మున్సిపాలిటీలో ఎదురు చూస్తున్నామండి. మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ దగ్గరకు సమస్యను చేరవేయాలని ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క సమస్యను మీరు కూడా త్వరగా పరిష్కరించి మా యొక్క సమస్యను మా యొక్క ఇబ్బందులను న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం సార్. గత 23 ఏళ్లుగా నియోజకవర్గ రైతాంగ సమస్యలపై పోరాడి జగన్ నిలిపివేసిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తిరిగి తీసుకువచ్చారని, త్వరలో జరగనున్న నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి పార్టీలు నిలబెట్టే అభ్యర్థులను గెలిపించే బాధ్యత రైతులు తీసుకుంటే పంటలకు పుష్కలంగా నీరందించే బాధ్యత తాము తీసుకుంటామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాధ్యమిల వర్మ రైతులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మహారాజకోట ఆవరణంలో గల టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు. సమావేశంలో కోలా రాజు, కందా శేషగిరి, నామా దొరబాబు, సోము సత్యబాబు, కొర్రుప్రోలు శ్రీను, కడిమిశెట్టి కుమారభాస్కర్ రెడ్డి, కొమ్మిరెడ్డి రమణ, కోరాకుల రాంబాబు, కందా నాగబాబు, వియ్యపు రామన్నరాజు, కటారి రాజబాబు, శివాల పాపారావు, వీరబాబు పాల్గొన్నారు. విన్నవించుకునేది, రిక్వెస్ట్ చేసేది, నీటి సంఘాల ఎలక్షన్లో మన ఈ నెల డిసెంబర్ 14వ తారీఖున జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి పోటీ చేస్తుంది. ఎక్కడ ఏ పార్టీ మూడింట్లో తెలుగుదేశం నిలబడినా జనసేన పనిచేయాలి, జనసేన నిలబడినా తెలుగుదేశం బీజేపీ పనిచేయాలి, బీజేపీ నిలబడినా జనసేన తెలుగుదేశం పనిచేయాలి. కూటమిలో ఎవరు ఎక్కడ నిలబడినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించవలసిన బాధ్యత. నేను రైతుల్ని స్వయంగా కోరేది ఏంటంటే, మునిగిపోతే పంటలు పండవు, నీరు లేకపోతే ఎండిపోతాయి. ఇది మనకి 2 జబ్బులు మన నియోజకవర్గాన్ని. రెండిట్లకి వైద్యం చేసాం. ఎండిపోయేదానికి పురుషోత్తపట్నం తీసుకొచ్చాం, జగన్ ఆపేశాడు. మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చాక నా సీటు పోయిన సమయంలో నేను అడిగింది పురుషోత్తపట్నం ఇచ్చారు. అలాగే ఏలేరు ఆధునీకరణ వచ్చింది, జగన్ ఆపేశాడు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడ జంక్షన్లో మాటిచ్చాం, మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాను. రైతులు మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, నీటి సంఘాలు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మీరు ఓట్లు వేస్తే కసిగా పనిచేస్తారు. మీకోసం నేను 23 సంవత్సరాలు రైతాంగం కోసం రాత్రింబవళ్ళు అనకుండా నేను పోరాడాను. దయచేసి కూటమి అభ్యర్థులు నిలబడిన చోట తెలుగుదేశం పార్టీ అవనండి, జనసేన అవనండి, బీజేపీ అవనండి, ఎట్టి పరిస్థితుల్లోని 100కి 100% ఓట్లు కూడా కూటమికి వేయాలి. ఇటు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు. గెలిపించిన బాధ్యత రైతాంగాన్ని ఉంది. మీ పంటలు పండించవలసిన బాధ్యత మాది. ఇది నా హామీ. దయచేసి రైతాంగం అందరూ కూడా స్పందించి మేము నిలబెట్టిన అభ్యర్థులందరికీ ఓటేసి మాకు గౌరవంగా గెలుపు ఇస్తారని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కూడా మీ పంటలు పండే విధంగా మీ ఇంట్లో పెద్ద కొడుకుగా నేను పనిచేస్తానని చెప్పి పిఠాపురం రైతాంగానికి అందరికీ నేను హామీ ఇస్తున్నాను. పాసర్లపూడి గుంతలమయమైన జాతీయ రహదారి 216 వెంటనే
నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతున్న రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు. గత 2 ఏళ్లుగా NH 216 రహదారిపై ప్రయాణికులు నరక యాతన పడుతూ రోడ్డు ప్రమాదాలకు క్షతగాత్రులవుతున్న పట్టించుకునే నాదుడే లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణం పీగన్నవరం నియోజకవర్గంలోని రోడ్లని నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు. కాంగ్రెస్ నాయకులు రాస్తారోకోతో సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కోనసీమ జిల్లా మరి పీగన్నవరం నియోజకవర్గం సంబంధించి 216 జాతీయ రహదారిని మరి వదిలేయడం జరిగింది. మరి ఇంతవరకు కూడా కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోడ్డు మరమ్మతులు కూడా చేయలేదు. అదేవిధంగా మరి ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందికరంగా మరి ప్రయాణం చేయవలసి వస్తుంది. మహిళలు అయితే మరి గర్భిణీ స్త్రీలు కానీ ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడానికి మరి చాలా ఇబ్బంది పడుతున్నారు, నరకయాత్ర అనుభవిస్తున్నారు. మరి అటువంటి పరిస్థితి నుంచి మరి ఈ రోడ్డుని తక్షణం కంప్లీట్ చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దాని మీదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయిలో మరి ఇవాళ ధర్నా చేయడం కూడా జరిగింది. ఈ కొండాలం సెంటర్ సెంటర్లో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ వచ్చి మరి కార్యక్రమం జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో కూడా ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేయాలని మరి అదే రహదారులన్నీ కూడా కంప్లీట్ చేసి మరి ఈ ప్రజలకి మరి మేలు చేయాలని చెప్పి మరి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ జాతీయ రహదారి చూస్తే ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఒకసారి గమనించాలి. మరి ప్రయాణం చేయాలంటే భయంగా ఉంది. మరి ఈ రహదారిని మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి చేయాలని వెంటనే ఈ రహదారిని నిర్మించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి తక్షణం కూటమి ప్రభుత్వం మరి అధికారులకు 6 నెలలు అయింది, ఈ రోజు వరకు ఈ కార్యక్రమం మరి చేయలేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కూటమి ప్రభుత్వం మరి తక్షణం 216 జాతీయ రహదారిని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం నగరంలో ఇలిసిపురంలో వెలసిన భద్రమహాకాళి తల్లి పూజలు అందుకుంటున్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన భద్రమ్మ తల్లి తిరువిధి మహోత్సవం మంగళవారం రాత్రి శ్రీకాకుళం నగరంలో ఘనంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరాల్లో గ్రామ దేవతల పండగలు కనుమరుగవుతున్న ఈ తరుణంలో 5-6 తరాల నుండి క్రమం తప్పకుండా భద్రమ్మ తల్ల ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది అని కమిటీ సెక్రటరీ బోను దుర్గాప్రసాద్ చెప్పారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అలంకరణ చేసి శ్రీకాకుళం నగర వీధుల్లో ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, తప్పెట గుళ్ళు, వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు కళాకారులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు వి దివాకర్, ప్రెసిడెంట్ బోను దుర్గాప్రసాద్, సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ చిట్టూరి ఓంక, కె పురుషోత్తం, జాయింట్ సెక్రటరీ అలిగి దినేష్, సీనియర్ సభ్యులు కుర్మాపు రాజారావు, రమణమూర్తి, టేకు అప్పలరాజు, జోగనోకరాజు, నూలు లోకేష్ పాల్గొన్నారు. ఎలవేల్పు శ్రీ 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 భద్రమహంకాళి గ్రామదేవత ఇలిసిపురం ప్రజలకి కోరికలు తీర్చే కల్పవల్లిగా గత 150 సంవత్సరాలుగా 5-6 తరాల నుంచి నేటికి దేదీప్యమానంగా వెలుగుతూ వస్తుంది శ్రీ శ్రీ భద్రమహంకాళి గ్రామదేవత. శ్రీ శ్రీ భద్రమహంకాళి గ్రామదేవత శ్రీకాకుళం ఇలిసిపురంలో వేంచేసి ఉన్నారు. శ్రీకాకుళం పట్టణము దినదిన అభివృద్ధి చెందినప్పటికీ శ్రీకాకుళం పట్టణంలో ఎన్నో గ్రామదేవతల పండుగలు కనుమరుగు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇలిసిపురం ప్రజల చేత శ్రీ శ్రీ భద్రమహంకాళి పూజలు అందుకుంటూనే వస్తుంది. శ్రీ శ్రీ భద్రమహంకాళి ప్రజలు శ్రీ శ్రీ భద్రమహంకాళి ఇలిసిపురం ప్రజలు కోరితే అన్ని కోరికలను తీర్చే కల్పవల్లిగా గత 150 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటూ వస్తుంది. ప్రతి నిత్యము ఆమెను పూజిస్తూ గత 150 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా పండగలు జరుపుకుంటూ ప్రజల మదిలో భక్తి భావంతో, భక్తి పారవశ్యంతో నిత్యము పూజలు అందుకుంటుంది ఆ మహాతల్లి శ్రీ శ్రీ భద్రమహంకాళి గ్రామదేవత. ఈరోజు జలమూరు మండలం అందవరం గ్రామం దగ్గర 84 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అందవరం గ్రామ వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 16 నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్ఎండ్బి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గుణదల సెయింట్ జోసెఫ్ ఐటీఐ కాలేజీ నందు గృహ కార్మికుల సమావేశంలో పాల్గొన్నారు. విజయవాడ నగర ఎంఎస్ఐ కోఆర్డినేటర్ సిస్టర్
టొప్పో లోలిత మాట్లాడుతూ విజయవాడ నగర పరిధిలో మా ఎంఎస్ఐ సభ్యత్వం పొందిన గృహ కార్మికులు 2085 మంది ఉన్నారని 10 స్టడీ సెంటర్స్ ఉన్నాయని తెలిపారు. ప్రతి స్టడీ సెంటర్లో 30 నుండి 50 మంది విద్యార్థులు ఉంటారని, వారికి ఉచితంగా విద్యను బోధిస్తున్నామని, గృహ కార్మికులకు మా ఎంఎస్ఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమ అభివృద్ధికి తోడ్పడతామని, వారి సమస్యల పట్ల పోరాడతామన్నారు. అనంతరం స్కీట్ ద్వారా గృహ కార్మికులకు అవగాహన కల్పించారు. గృహ కార్మికులకు రక్షణ కల్పించారని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో డొమెస్టిక్ వర్కర్లు ఫీల్డ్ కోఆర్డినేటర్ అన్నపూర్ణమ్మ, లక్ష్మీప్రియ, స్టడీ సెంటర్ ఫీల్డ్ కోఆర్డినేటర్ జ్యోత్స్నారాణి, హైకోర్టు న్యాయవాది కొల్లపర నవీన్ కుమార్, 200 మంది గృహ కార్మికులు పాల్గొన్నారు. నేను స్టడీ సెంటర్ చిల్డ్రన్స్ పార్లమెంట్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. నా పేరు జ్యోత్స్న. ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా అంటే ఆడ మగ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా విద్య అందించడం. మీరు అడగవలసిన డిమాండ్స్ 5 ఉన్నాయి. అలా ఈఎస్ఐ పిఎఫ్ కావాలని, అలా 55 సంవత్సరాల తర్వాత మన వయసు కొంచెం ఇదవుతుంది, మనం చేయలేం పని, మనకు కూడా ఒక పెన్షన్ అనేది మంజూరు చేయాలని, వారానికి ఒక సెలవు కావాలని చెప్పి మన మీరు తెలుసుకోవాలి. చాలా మంది తెలియదు, ఇక్కడ నుంచి వేరే జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళడానికి ఏమైనా ప్రాబ్లం అయిందా, అదే గోవా వెళ్ళడానికి ఇంకా చాలా ఊళ్ళు ఉన్నాయి. అలాగే మన దాంట్లో కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా మీరు వెళ్ళవచ్చు. సో ఇండియాలో మీరు ఎక్కడ చోటైనా ఎక్కడి నుంచైనా ఉండొచ్చు. అలాగే అందరికీ నమస్తే అండి. నా పేరు సిస్టర్ లోలిత టొప్పో. నేను ఎంఎస్ఐ విజయవాడలో సిటీ కోఆర్డినేటర్గా పని చేస్తున్నాను. ఈరోజు మనము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము. మా ఎంఎస్ఐ విజయవాడ సంస్థలో 2085 డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు మరియు 10 చిల్డ్రన్స్ పార్లమెంట్ స్టడీ సెంటర్ ఉన్నది. ముఖ్యంగా మేము వాళ్ళ హక్కుల గురించి పని చేస్తాము. ఇప్పుడు మా ఫీల్డ్ కోఆర్డినేటర్స్ మనకి హక్కుల గురించి చెప్తారు. ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ఇందిరా కాలనీలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ప్రముఖ అంబేద్కర్ వాది చిక్కాల సత్యప్రసాద్ కోణాల అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో పివి రావు మాల మహానాడు నాయకులు పాల్గొని నెల 15వ తారీఖున మాలల మహాగర్జన చెలో గుంటూరు పిలుపుని పార్టీలకు అతీతంగా అందరూ విజయవంతం చేయాలని, ప్రతి మాలపేటలో నుండి ఇంటికి ఒకరు చొప్పున స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ పండు అశోక్ కుమార్, పెయ్యల పరశురాముడు, నాతి శ్రీనివాస్, జక్కల అరుణ్ కుమార్, గుమ్మాపు వరప్రసాద్ పాల్గొన్నారు. నేను మీ చిక్కాల సత్యప్రసాద్ని మాట్లాడుతున్నాను. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏ వ్యవస్థలను అయితే పొందుపరిచారో ఆ వ్యవస్థలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ఈ రోజున రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ ఏదైతే సుప్రీంకోర్టును కానీ ఇతర వ్యవస్థలను కానీ రాశారో ఆ వ్యవస్థలో రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అంతేగాని ప్రభుత్వ పార్టీలకు కానీ ఇతర పార్టీలకు కానీ లోబడి పనిచేసి ఇలాగ మతాలని కులాలని విభజిస్తూ కులాల మధ్యన విభజించి పాలించేనే కార్యక్రమాన్ని చేస్తూ వాళ్ళు గద్దెనెక్కుతున్నారు ఇతర పార్టీలు. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ పార్టీలకి జనాభా ప్రాతిపదిక మీద మీరు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పంచండి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని విభజించండి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని వర్గీకరించండి, అప్పుడే నిజమైన పాలన అందిస్తారు. కానీ మీరు ఆ రాజ్యాధికారుల్ని తూట్లు పరుస్తూ ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజునే మరి ఆయన చేసిన రాజ్యాంగానికి మీరు చేసే వ్యతిరేకమైన భావజాలం కానీ వ్యతిరేకమైన స్టెప్పులు కానీ చేస్తే అవి ఎప్పటికీ నిలబడి. జై భీమ్. నేను కోణాల అంబేద్కర్ కొత్తపేట నియోజకవర్గ దళిత నాయకుడిని. మీ అందరికీ తెలుసు, మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ గత 2 నెలలుగా అనేక ఉద్యమాల ద్వారా మరి మన యొక్క నిరసన తెలియజేస్తూ వస్తున్నాం. అయితే మరి ఈ సందర్భంగా మరి చలో గుంటూరు అనే కార్యక్రమాన్ని మన నాయకులు పిలిపివ్వడం జరిగింది. దానికి మరి మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి మాల సోదరుడు మాల సోదరి మరి కదలి రావాలి, మన మాలల సత్తా ఏంటనేది
మరి ఈ కార్యక్రమం ద్వారా చూపించాలి. ఎందుకంటే మన ఓట్లతోనే గద్దెక్కి ఈ రోజున పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం దించగల సత్తా కూడా మనకే ఉందని మనం నిరూపించే సమయం ఆసన్నమైంది. దయచేసి మాల సోదరులారా, ఐక్యం కండి, మనందరం ఐక్యంగా పోరాటం చేసి మరి మన హక్కుల్ని సాధించుకుందాం. హక్కులు అనేవి అడుక్కుంటే రావు, పోరాటం ద్వారానని బాబాసాహెబ్ మనకి అందించిన మరి సూక్తిని మనం గుర్తు చేసుకుని గుమ్మపు సూర్యప్రసాదరావు అఖిల భారత మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తా ఉన్నా. మరి ఈరోజు ఆగస్టు 1వ తారీఖున ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పుకి వ్యతిరేకంగా మరి గత మాసం నుంచి కూడా అనేక ఉద్యమాల ద్వారా మాలలు సంఘటన అవుతూ ఉన్నారు. మరి అదే ప్రేరణతోటి మరి తెలంగాణలో మాలల మహాగర్జన అనే పేరుతోటి మరి ఆ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే విధంగా లక్షలాది మంది మాలలతోటి తెలంగాణలో ఉద్యమించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే విధంగా మరి హలో మాల చేలో గుంటూరు నల్లపాడులో 15వ తారీఖున పెట్టినటువంటి కార్యక్రమానికి లక్షలాది మంది మాలలతోటి తరలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మాలల సత్తా ఎంతో చూపాలని మేము తెలుపుతున్నాం. ఎందుకంటే మీరు రోజుని కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మోడీ గారు కనుసన్నల్లో నడుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరి మాలమాదికులు అన్నదమ్ములుగా ఉన్నటువంటి స్నేహభావాన్ని చెడగొట్టే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో పివిరావు గారు మరి ఉద్యమం ద్వారా ఈ వర్గీకరణ చెల్లదని తీర్పు సుప్రీంకోర్టులో పిల్లు వేసి దాన్ని కొట్టివేయడం జరిగింది. మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చి మాలని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాల మనుగడని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలకి చంపబెట్టే విధంగా మరి 15వ తారీఖున ఏదైతే కార్యక్రమం పెట్టామో ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు గ్రామం నుంచి ప్రతి మండల నియోజకవర్గం నుంచి మాలలందరూ లక్షలాది మంది తరలి వచ్చి ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో ఘనంగా శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్టా శత జయంతి మహోత్సవాలు. ఆర్యవయసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెండి రథాన్ని ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. రైతుల భూములను చౌకగా లాక్కున్న ఇండస్ట్రియలిస్ట్ కేవీ రావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి దాడిశెట్టి. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ. మోటారు వాహనాల చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్న సీనియర్ సివిల్ జడ్జి. శ్రీకాకుళం జిల్లా న్యాయ సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో పాల్గొన్న సన్యాసి నాయుడు. ఇసుక, మట్టి, లిక్కర్ ఇవి కూటమి ప్రభుత్వానికి 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లుతున్నాయి ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే చిర్ల. ఫ్రీ ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలని మీడియాకు వివరించిన జగ్గిరెడ్డి. ఇవి పిలిచిన అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.